శ్రమలు వచ్చిందని చెప్పి కృంగిపోయి నిరాశలోకి వెళ్ళిపోయి అయిపోయింది నా జీవితం అని చెప్పి అనుకునేటువంటి వాడు చేతకనవాడట, దద్దమ్మట. శ్రమదినమున కృంగిపోకూడదు, శ్రమదినమున ప్రార్థన చేయాలి, శ్రమదినమున దేవుని వేడుకోవాలి, శ్రమదినమున ప్రభు పాదాలు పట్టుకోవాలి, శ్రమదినమున ఆత్మతో నింపబడినటువంటి వారు శ్రమదినమున వారు కృంగిపోకుండా దేవుని కోసం, దేవుని యొక్క మహిమార్థకరంగా వారు జీవిస్తారు. దావీదు భయపడ్డా? గొలియాతు ఉన్నాడు, గొలియాతు ముందు ఉన్నాడు. వాడేమన్నా చిన్నపిల్లడా? వాడికి ఏమి యుద్ధం తెలియనటువంటి వాడా? గొలియాతు ఏమన్నా యుద్ధ నేర్పరితనం లేనటువంటి వాడు అంటే అసలు ప్రపంచంలోని ఆ టైంలో గొప్ప ఛాంపియన్, గొప్ప యుద్ధ వీరుడు గొలియాతు. అయితే గొలియాతు ముందు దావీదు భయపడ్డా? ఏమంటే యుద్ధంలోకి వెళ్ళడం వద్దని వెళ్ళాడా, లేకపోతే పరిగెత్తుకుంటూ వెళ్ళాడా? ఏమండి, భయపడుతున్నవాడు వెళ్ళడం వద్దా అని చెప్పి కాలు ముందుకేసి కాలు వెనక్కేసి అలా డ్రాగ్ చేస్తూ ఉంటాడు, ల్యాగ్ చేస్తూ ఉంటాడు, అరగంట అక్కడ ఉండిపోతాడు. కానీ దావీదు మాత్రం ఆ ఒడుసలు పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, కేకలు వేసుకుంటూ వెళ్ళి ధైర్యంతోనే, ఆ ధైర్యానికే వాడు కాన్ఫిడెన్స్ చచ్చిపోయి ఉంటుంది.